హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 40% వైకల్యం ఉన్నటువంటి వికలాంగులకి, దివ్యాంగులకి ఈ యొక్క స్కూటీలు, ల్యాప్టాప్స్, మొబైల్స్, అదేవిధంగా వీల్ చైర్స్, బ్యాటరీ సైకిళ్ళు ఇలాంటి ఉపకరణాలనైతే ఇవ్వడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వికలాంగులందరూ కూడా అప్లికేషన్ అనేది చేసుకోవాలి అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇన్ఫర్మేషన్ని పత్రికా ప్రకటనల రూపంలో జారీ చేయడం జరిగింది. 7వ తారీఖు రోజునే ఇలాంటి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. అయితే ఈ రోజు నుండి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయ్యింది. ఆ రిజిస్ట్రేషన్ అనేది మీరు ఏ విధంగా అప్లై చేసుకోవాలి, అప్లికేషన్ ఫామ్ అనేది ఏ విధంగా ఉంది, దాన్ని ఎలా నింపాలి అనే పూర్తి వివరాలను కూడా నేను మీకు ఈ వీడియోలో అందిస్తాను. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఖచ్చితంగా మీరు ఈ వీడియోకి లైక్ చేయండి. అదేవిధంగా మీకు తెలిసినటువంటి వికలాంగులకి, దివ్యాంగులకి షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఖచ్చితంగా వీడియోని ఎండ్ వరకు చూడండి. మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా మీ వరకు రావడం జరుగుతుంది. ఈ యొక్క అప్లికేషన్ అనేది ఏ విధంగా చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ సెర్చ్ బార్లో OBMMS అని చెప్పేసి సెర్చ్ చేయండి. చేయగానే మీకు ఫస్ట్ ఆప్షన్ ఈ విధంగా వస్తుంది, TG OBMMS అని చెప్పేసి దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈ విధంగా వస్తుంది. క్లిక్ హియర్ టు మెయిన్ వెబ్సైట్ అని చెప్పేసి ఉంది, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు, ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. న్యూ అని చెప్పేసి పాపప్ అయితే అవ్వడం జరుగుతుంది. దీనిపైన క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ గ్రీన్ కలర్లో క్లిక్ హియర్ అని చెప్పేసి ఉంది కదా, దీనిపైన మరొకసారి క్లిక్ చేయండి. మీకైతే అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ అయితే ఉంటుంది. ఫస్ట్ లొకేషన్ వివరాలు ఇవ్వాలి. మీ యొక్క జిల్లా, మండలము, విలేజ్, ఈ విధమైనటువంటి పంచాయతీ డీటెయిల్స్ని అయితే ఇవ్వండి. నెక్స్ట్ దరఖాస్తుదారుని వివరాలు ఇవ్వవలసి ఉంటుంది. ఇక్కడ సదరణం సర్టిఫికెట్ నెంబర్ ఇవ్వండి ఫస్ట్. అదేవిధంగా అందులో మీ పేరు ఎలా ఉంటే అలా పేరుని ఇవ్వండి. హస్బెండ్ నేమ్ కానీ ఫాదర్ నేమ్ని కానీ ఇవ్వండి. ఇక్కడ వైకల్య కారణం అని చెప్పేసి ఉంది. ఈ యారో మార్క్ మీద క్లిక్ చేస్తే మీకు కొన్ని కారణాలు కనిపిస్తాయి, అందులో ఏది అయితే అది ఇవ్వండి. జెండర్ ఇవ్వండి. అదేవిధంగా మీరు గ్రామీణ ప్రాంతమా, పట్టణ ప్రాంతమా ఇవ్వండి. రిలీజియన్ మీరు ముస్లిమా, హిందూనా, క్రిస్టియనా అని చెప్పేసి ఇవ్వండి. మీకు పెళ్లి అయితే మ్యారీడ్ అని, లేకపోతే అన్మ్యారీడ్ అని చెప్పేసి ఇవ్వండి. ఆధార్ కార్డు ప్రకారం మీ యొక్క పేరు ఏ విధంగా ఉంటే అది ఇవ్వండి. నెక్స్ట్ ఆధార్ నెంబర్ని కూడా ఇవ్వండి. ఇక్కడ మీరు ఆధార్ నెంబర్ ఇవ్వగానే ఫుడ్ సెక్యూరిటీ కార్డు మీ పేరు మీద ఉన్నట్టయితే ఇక్కడ డైరెక్ట్గా రావడం జరుగుతుంది. మీ సేవ ఇన్కమ్ నెంబర్ ఇవ్వండి. అదేవిధంగా ఇన్కమ్ సర్టిఫికెట్లో మీ యొక్క పేరు ఏ విధంగా ఉంటే ఆ యొక్క పేరుని కూడా ఇవ్వండి. యాన్యువల్ ఇన్కమ్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది మీరు ఇవ్వగానే. ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ని కూడా ఇచ్చేయండి. నెక్స్ట్ డోర్ నెంబర్ ఇక్కడ ఇవ్వండి. ఈ బాక్స్లో అడ్రస్, ఫుల్ అడ్రస్ అనేది మళ్ళీ ఈ బాక్స్లో పూర్తిగా ఎంటర్ చేయండి. నెక్స్ట్ వైకల్య రకము, మీరు ఏ వైకల్య రకానికి చెందినవారో ఇవ్వండి. వైకల్య శాతము ఎంత ఉంటే 40% ఎబవ్ ఉంటే సరిపోతుంది ఈ యొక్క ఉపకరణాలు మీకు రావడానికి. సో ఎంత ఉంటే అంత ఇవ్వండి. మీరు స్టూడెంటా, అన్ఎంప్లాయిడా అనేది ఇవ్వండి. మీరు చదువుకుంటే విద్యార్హతలు ఎంతో రాయండి. అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వవలసి ఉంటుంది. ఏజ్ మీ ఆటోమేటిక్గా వస్తుంది. ఇక్కడ ఐటమ్స్ ఎయిడ్స్ అని చెప్పేసి కనిపిస్తుంది. అదేవిధంగా బెనిఫిషరీ టైప్, లబ్ధిదారుని రకం ఇండివిజువల్, అది ఆటోమేటిక్గా ఉంటుంది. ఇక్కడ ఆల్రెడీ రిసీవ్డ్ అబోవ్ ఎయిడ్స్ అని చెప్పేసి ఉంది. మీరు ఇంతవరకు ఏమైనా ఇవి అందుకున్నట్టయితే ఎస్ అని, లేకపోతే నో అని ఇవ్వండి. క్లిక్ చేయండి. ఇక్కడ సెల్ఫ్ కన్ఫర్మేషన్ ఇక్కడ ఒక బాక్స్ ఉంది. ఈ బాక్స్ పైన క్లిక్ చేసి ఇక్కడ ప్రివ్యూ అనే ఆప్షన్ ఉంది. ఈ ప్రివ్యూ పైన మీరు క్లిక్ చేయగానే మీరు ఇప్పటివరకు ఇచ్చినటువంటి ప్రతి డీటెయిల్స్ కూడా ఒక ఫామ్ రూపంలో అన్ని డీటెయిల్స్ అనేది కనిపించడం జరుగుతుంది. ఇక్కడ కింద 2 ఆప్షన్స్ ఉంటాయి, ఎడిట్ అండ్ సబ్మిట్ అనే ఆప్షన్స్. ఒకవేళ మీరు ఏమైనా తప్పులు చేసినట్టయితే ఎడిట్ ఆప్షన్ని ఎంచుకోండి. ఏ తప్పు లేకుండా అన్ని కరెక్ట్గా ఉన్నట్టయితే మీరు సబ్మిట్ అనే ఆప్షన్ని క్లిక్ చేయగానే మీకు ఒక అక్నాలజ్మెంట్ నెంబర్ అనేది వస్తుంది. ఇక్కడితో మీ యొక్క రిజిస్ట్రేషన్ అనేది సక్సెస్ఫుల్ అయితే కావడం జరుగుతుంది. సో ఈ విధంగా ప్రతి ఒక్క వికలాంగులైతే ఈ విధంగా అప్లై చేసుకొని మీకు కావలసినటువంటి ఉపకరణాలని పొందుతారని ఆశిస్తున్నాను. దీనికి సంబంధించి ఫర్దర్ ఇన్ఫర్మేషన్, ఏమైనా సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందా, డైరెక్ట్ వెరిఫికేషన్ ఏమైనా చేస్తారా, ఎప్పుడు ఇస్తారు, ఎప్పుడు ఇచ్చేటటువంటి అవకాశం ఉంది, ఏ చిన్న అప్డేట్ ఉన్నా కూడా నేను మీకు మళ్ళీ వీడియో రూపంలో అందించడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.